హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుహాస్ బ్లాగ్స్. సో మేము మరొక పురాతనమైనటువంటి గుడి, దాని విశిష్టత గురించి మీ ముందుకు తెలపడం కోసం మరొక్కసారి మీ ముందుకైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గుడి గవి మల్లేశ్వర స్వామి. ఇది కడప జిల్లాలో వేంపల్లి గ్రామంలో ఉంటుందన్నమాట. ఇది చాలా పురాతనమైన గుడి. ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో అటువంటి గుళ్ళు మన దేశంలో చాలా ఉన్నాయి. వీలైనంత వరకు కుదిరితే ఎక్స్ప్లోర్ చేయాలనుకొని మేమైతే అనుకున్నాం. సో ఇక్కడతో మనము ఇంకొక గుడి అయితే చూసేద్దాం. ఇదే గవి మల్లేశ్వర స్వామి గుడి. సో ఇది గవి మల్లేశ్వర స్వామి గుడి అని ఎందుకంటారు అంటే, ఇక్కడ మనకి ఈ మల్లేశ్వర స్వామి కొండ లోపల, అంటే గుహ లోపల ఉన్నట్లుగా ఉంటారనమాట. సో అందువల్ల దీన్ని గవి మల్లేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ చూస్తే ఇక్కడే చూడొచ్చు మనము, ఇక్కడే పరమేశ్వరుడు అయితే ఉంటాడనమాట. ఈ పరమేశ్వరుణ్ణే మనము గవి మల్లేశ్వర స్వామి, గవి దుర్గా మల్లేశ్వర స్వామి అని కూడా అంటారు. ఎందుకంటే దుర్గామాత కూడా ఇక్కడ కొలువై ఉంది. ఈ కంప్లీట్ దీని యొక్క చరిత్ర కానీ, ఇది ఎటువంటిదని కానీ మనము ముందు తెలుసుకుందాము. బట్ ప్రస్తుతానికైతే మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా వరకు అయితే ఆశ్చర్యపోయాము, ఏ విధంగా వాళ్ళు దీన్ని నిర్మించగలిగారు అనేసి చూసి దాన్ని. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇది గుడి అని అనుకుంటాం మనం, బట్ కాకపోతే అందరికీ తెలియదు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళు లేదా మొదటిసారి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తే మనకు దుర్గామాత కూడా అక్కడ కొలువై ఉంది అని. బట్ ఇది ఒక చిన్న సొరంగ మార్గంలో వెళ్ళినట్లుగా మనకైతే అనుభూతి ఉంటుంది. బట్ చాలా అంటే చాలా సఫికేషన్గా ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ అయ్యాం కదా, ఇక్కడే మనకి పుట్ట కనపడుతుంది. ఈ పుట్ట దగ్గర నుంచి ఇక్కడ చాలా వరకు అయితే మాయిశ్చర్ మనకు కనపడుతుంది. ఈ కొండల రాళ్ళ నుంచి చాలా వరకు నీళ్లు, తర్వాత ఆ ట్యాప్ చేస్తుంటే కుండ లాంటి సౌండ్, అటువంటివన్నీ మనమైతే ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మేమైతే ఆ వీకెండ్లో ఈ టెంపుల్ని అయితే విజిట్ చేసాము. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ట్రై చేసాము అనమాట. సో ఇటువంటి పురాతనమైన టెంపుల్స్ని మనం విజిట్ చేయాలనుకోవటము, తర్వాత వాటి యొక్క చరిత్రలు తెలుసుకోవటము, మన తరువాతి జనరేషన్స్ కూడా దాన్ని అందించగలగడం అనేది ఒక గొప్ప విషయము. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరము ట్రై చేయాలి ఖచ్చితంగా వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి, వీటిని ఫేమస్ చేయడానికి. ఎందుకంటే ఇవి చాలా పురాతనమైనవి కాబట్టి. దీని యొక్క చరిత్ర విశిష్టత కంప్లీట్గా మా పెద్ద వదిన గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారి మాటల్లో మనం విందాం. ఇది వేంపల్లిలోని గవి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానము. గవి అంటే గుహ. బయటకేమో మనకు రోడ్డు, ఊరు అన్ని కనిపిస్తూ ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళే వరకు తెలియదు లోపల ఏం జరుగుతుందో అని, ఏమి ఉందో అని. లోపలికి వెళ్లే కొద్దీ మొత్తం అంతా కొత్త ప్రపంచమే. లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ శివుడు కనిపిస్తాడు. ఇంతేనా గుడి అనుకొని మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ గుడి గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు దీనికి కొంచెం దారి ఉంది, లోపల ఇంకొక అమ్మవారి స్వరూపం లోపల నెలకొల్పు ఉందని. అవునా, ఇక్కడ ఉందా చూద్దామా అని వెళ్ళాం. వెళ్తూ ఉంటే గుహలోంచి వెళ్ళగానే ఒక పాము పుట్ట ఉంది. పుట్ట దగ్గర నుంచి రాగానే ఒక నీటి కొండ లాంటి కొండ, అక్కడి నుంచి రాగానే అమ్మవారి స్వరూపము, దుర్గా అమ్మవారు, శ్రీచక్రము అన్నీ ఉన్నాయి. అమ్మవారి పాదాల దగ్గరికి సూర్యకిరణాలు, ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయి. అది ఇప్పటి వరకు ఏ సైంటిస్టు కనిపెట్టలేని ఒక గొప్ప వింత. అదే మన దేవుడి సృష్టి. ఇటు నుంచి వెళ్ళగానే మనం ఇంతేనా అనుకుంటాం, కానీ వెళ్తూ ఉంటే లోపల చాలా మార్గాలు ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి వెళ్తే ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి పురాతన కాలంలో ఎలా ఉండేవాళ్ళో, ఎలా వెళ్ళేవారో ఆ మార్గాలన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక సగం దారికి వెళ్ళారే తప్ప లోపల ఏముంది అనే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా దీన్ని తెలుసుకొని దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే వచ్చి చూసి మీరు కనుక్కొని చెప్పొచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుహాస్ బ్లాగ్స్. హర హర మహాదేవ శంభో శంకర.